హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు నేను కోరి. ఈరోజు కథ ద డెవిల్ డాన్, ఎపిసోడ్ 31. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ విభిన్నమైన కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, ఇమ్రాన్, ఆ సిద్ధాంత్ చౌదరి గారి మ్యూజిక్ కాన్సర్ట్ ఎక్కడ జరుగుతుందో నాకు తెలియాలి, క్విక్ అని ఆజ్ఞాపించి ఫోన్ పెట్టేసి బయటికి దూసుకెళ్లాడు రణధీర్ తీవ్రమైన కోపంతో. అతను కార్ దగ్గరికి వచ్చేలోపే ఇమ్రాన్ నుండి కాల్ వచ్చింది. సార్, నోవోటల్ కన్వెన్షన్ హాల్లో జరుగుతుంది, 7కి స్టార్ట్ అవుతుంది సార్. ఓకే. ఫోన్ పెట్టేసి కార్లో కూర్చున్నాడు రణధీర్. డ్రైవర్, నోవోటల్, గో ఫాస్ట్. ఓకే సార్. కార్ రైహిన దూసుకెళ్తుంది. కాసేపట్లో హోటల్ ముందు కార్ ఆగింది. రణధీర్ కార్ విండో కిందకి దించాడు. ఎంట్రన్స్లో స్పీకర్ పట్టుకున్న సిద్ధాంత్ స్టైలిష్ ఫోటోతో బ్యానర్ ఉంది. ఆ బ్యానర్ వైపు ఎర్రబడిన కళ్ళతో ఆగ్రహంగా చూసి కార్ దిగి కాన్సర్ట్ జరిగే కన్వెన్షన్ హాల్ వైపు కదిలాడు. అక్కడ చాలా క్రౌడ్ ఉంది. చేతిలో టికెట్స్ పట్టుకుని హాల్ ఎంట్రన్స్లో వెయిట్ చేస్తున్నారు. సిద్ధాంత్ ఒక పాప్ సింగర్. యూట్యూబ్లో ఆల్బమ్ సాంగ్స్తో యూత్లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. కాలేజ్లోనూ అతనికి మంచి ఫాలోయింగ్ ఉంది. లాస్ట్ ఇయర్ జరిగిన అతని ఫస్ట్ లైవ్ మ్యూజికల్ కాన్సర్ట్ అతనికి మరింత పాపులారిటీ తెచ్చిపెట్టింది. తమ కాలేజ్ స్టూడెంట్స్తో పాటు సిటీలోని యూత్ కపుల్స్ దాదాపుగా 3,000 వరకు వచ్చేసి చాలా కోలాహలంగా ఉంది అక్కడంతా. రణధీర్ కళ్ళు ఆరుహి కోసం వెతుకుతూ ఉన్నాయి. హాల్ డోర్ ఓపెన్ అవ్వగా అందరూ లోపలికి వెళ్తూ ఉన్నారు, ఉత్సాహంగా కేరింతలు కొడుతూ. రణధీర్ షార్ప్ కళ్ళు ఆ క్రౌడ్ మధ్యలో ఉన్న ఆరుహిని కనిపెట్టేశాయి. ఎగ్జైట్మెంట్తో వెలిగిపోతున్న ఆమె మొహాన్ని చూసి రణధీర్ గుండె మండిపోయింది. చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు. ఎంజాయ్, డాన్స్ ఇన్ ద కాన్సర్ట్, బట్ ఆఫ్టర్ దట్ యూ హ్యావ్ టు ఫేస్ మీ డియర్. నిన్ను పనిష్ చేసేలా నువ్వే నన్ను ఫోర్స్ చేస్తున్నావు. కోపంగా అనుకుంటూ వెనుదిరిగి తన కారులో కూర్చుని ఆరుహి బయటికి రావడం కోసం వెయిట్ చేస్తూ సీట్పై తల ఆనించాడు. లోపలికి వెళ్ళిన ఆరుహి, సాక్షి క్రౌడ్ అందరినీ తోసుకుంటూ స్టేజ్ దగ్గరికి చేరుకున్నారు. హాల్ అంతా దాదాపుగా నిండిపోయింది. వావ్ సాక్షి, హాల్ ఫిల్ అయిపోయింది. లాస్ట్ టైం కంటే చాలా ఎక్కువ పీపుల్ వచ్చారు. మన సిద్ధు ఫేమస్ అయిపోతున్నాడు, హ్యాపీగా అంది ఆరుహి. సాక్షి చిన్నగా నవ్వుతూ తలాడించింది. సాక్షి, కమాన్, ఫర్గెట్ ఎవ్రీథింగ్ అండ్ ఎంజాయ్. తన చేయి పట్టుకుని పైకి లేపి నవ్వుతూ ఎగురుతూ ఉంది ఆరుహి. సాక్షి తన మూడ్ని సెట్ చేసుకుంటూ క్రమంగా యాక్టివ్ అయ్యి ఆరుహితో జత కలిపింది. కాన్సర్ట్కి టైం అయింది. సిద్ధు స్టేజ్ బ్యాక్ సైడ్ గిటార్తో రెడీగా ఉన్నాడు, ఎంతో ఎక్సైట్మెంట్తో. కాన్సర్ట్ ఈవెంట్ హోస్ట్ గ్రాండ్ వెల్కమ్తో సిద్ధు స్టేజ్ మీదకు వచ్చాడు, ఎంతో ఉత్సాహంగా నవ్వుతూ. బ్లాక్ జీన్స్ టీషర్ట్, బ్లాక్ లెదర్ జాకెట్ వేసుకుని చాలా స్టైలిష్గా అట్రాక్టివ్గా ఉన్నాడు. క్లాప్స్, విజిల్స్తో హాల్ అంతా దద్దరిల్లిపోయింది. ఆడియన్స్కి నవ్వుతూ చెయ్యూపి స్టేజ్ మధ్యలో ఉన్న చైర్లో కూర్చొని స్లోగా తన గిటారుపై మెలోడియస్ ట్యూన్ ప్లే చేయడం స్టార్ట్ చేశాడు. హాల్ మొత్తం నిశ్శబ్దమై ఆ మధురమైన ట్యూన్ని ఆస్వాదిస్తున్నారు. సిద్ధు కాసేపు గిటార్ ప్లే చేసి సడన్గా లేచి నిలబడి తన గిటార్ని పక్కన ఉన్న ఫ్రెండ్కి ఇచ్చి స్పీకర్ అందుకున్నాడు. ఒక్కసారిగా ఊపందుకున్న మ్యూజిక్కి తాను రాసిన సాంగ్ని పాడడం స్టార్ట్ చేశాడు. పాట పాడుతూ డాన్స్ స్టెప్స్ కూడా వేసాగాడు. క్రమంగా అతని గానం, డాన్స్ రెండూ వేగం పుంజుకున్నాయి. స్టేజ్ చుట్టూ తిరుగుతూ డాన్స్ చేస్తూ ఉన్నాడు హై ఎనర్జీతో. ఆడియన్స్ కూడా అతనితో పాటు ఉత్సాహంగా చిందులేస్తున్నారు. ఆరుహి, సాక్షి తమ అన్ని బాధలను పక్కన పెట్టి తమ ఫ్రెండ్ పర్ఫార్మెన్స్ని హ్యాపీగా, హార్ట్ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. సిద్ధు అప్పటికే ఆరుహి, సాక్షులను గమనించాడు. డాన్స్ మధ్యలో ఆరుహి వైపు వచ్చి తన చేయి చాచాడు. ఆరుహి ఆశ్చర్యంగా అతని వైపు చూసింది. డాన్స్ చేయాలని ఉన్నా కాస్త సంశయించింది రణధీర్ వల్ల. కమాన్, ఆరుహి చేయివ్వకముంది ఆమె చేయి పట్టుకుని స్టేజ్ పైకి లాగి తనతో కలిసి డాన్స్ చేయడం స్టార్ట్ చేశాడు సిద్ధు. ఆరుహి కొంచెం షైగా ఫీల్ అయినా తర్వాత నెమ్మదిగా అతనితో జత కలిపి హ్యాపీగా నవ్వుతూ డాన్స్ చేస్తుంది. కానీ జరగబోయే విధ్వంసాన్ని తను ఊహించలేదు. ఈవెంట్ లైవ్ని తన కార్లో నుండి ఫోన్లో చూస్తూనే ఉన్నాడు రణధీర్. ఆరుహి సిద్ధుతో కలిసి డాన్స్ వేయడం చూసి జెలసీతో, కోపంతో అతని గుండె అగ్నిలా మండిపోతుంది. పిడికిలి గట్టిగా బిగించి రగిలిపోతూ చూస్తున్నాడు. డాన్స్ చేస్తున్నప్పుడు ఆరుహి సిద్ధుకి క్లోజ్గా వెళ్ళే కొద్దీ అతని కోపం పెరుగుతూ ఉంది. సిద్ధు పాడుతూనే మరో చేత్తో ఆరుహి చేయి పట్టుకుని ఆమెను దగ్గరికి లాక్కున్నాడు.
ఇద్దరి మొహాలు దగ్గరగా ఉన్నాయి. సిద్ధు ఆరుహి కళ్ళలోకి తన్మయంగా చూస్తూ ఆమె చేయి పట్టుకుని తిప్పుతూ డాన్స్ చేస్తున్నాడు. డాన్స్ అంటే ఇష్టం ఉండడు, పైగా క్లోజ్ ఫ్రెండ్ కావడంతో ఆరుహి కంఫర్టబుల్గా హ్యాపీగా డాన్స్ చేస్తుంది. మధ్యలో వస్తున్న మ్యూజిక్కి సిద్ధు మైక్ అసిస్టెంట్కి ఇచ్చి ఆరుహితో ఫ్రీగా డాన్స్ చేయసాగాడు. ఆమెను వెనక్కి తిప్పి ఆమె వీపు అతని చెస్ట్కి అతుక్కునేలా కౌగిలించుకున్నాడు. అతని చేతులు ఆరుహి చేతుల మీదుగా కదిలి ఆమె నడుమును చేరాయి. నడుము పట్టుకుని 2 చేతులతో మెల్లిగా పైకి లేపి స్లో మోషన్లో గిరాగిరా తిరుగుతూ ఉన్నాడు. ఆ దృశ్యం చూసిన రణధీర్ కోపంగా సీట్ కేసి కొట్టాడు. సిద్ధు చేతులు తన నడుముని చుట్టేయడంతో ఆరుహి ఎంబారసింగ్గా ఫీల్ అవుతూ మెల్లిగా కిందకి దిగింది. సిద్ధు ఆమె చేయి పట్టుకుని గిర్రున తిప్పి తనని వదిలేసి మైక్ అందుకుని సాంగ్ కంటిన్యూ చేశాడు. ఆరుహి స్టేజ్ దిగి సాక్షి పక్కన చేరింది. అదరగొట్టేశాం, హ్యాపీగా నవ్వుతూ తనని హక్ చేసుకుంది సాక్షి. ఆరుహి చిన్నగా నవ్వి పర్ఫార్మెన్స్ని వీక్షిస్తుంది. మరో 40 మినిట్స్కి కాన్సర్ట్ ముగిసింది. ఆరుహి సాక్షులను తన వెంట రమ్మని సైగ చేశాడు సిద్ధు. అతను ఈవెంట్ మేనేజర్తో వెళ్తుంటే ఒక పర్సన్ ఆరుహి వాళ్ళ దగ్గరకు వచ్చి నాతో రండి అన్నాడు. అతనితో పాటు కదిలారు ఇద్దరు. ఆ వ్యక్తి వాళ్ళని తనతో పాటు సిద్ధు వెయిటింగ్ రూమ్కి తీసుకెళ్లాడు. ఆరుహి సాక్షి సిద్ధుని సంతోషంగా హగ్ చేసుకుని కంగ్రాట్స్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్, హౌ డు లైక్ మై కాన్సర్ట్ నవ్వుతూ అడిగాడు సిద్ధు టవల్తో మొహంపై చెమటను తుడుచుకుంటూ. ఇట్స్ వండర్ఫుల్, లాస్ట్ టైం కంటే చాలా బాగుంది, నువ్వు ఫుల్గా ఫేమస్ అయిపోతున్నావు అంది ఆరుహి. అవును సిద్ధు, చాలా బాగా పాడావు, డ్యాన్స్ కూడా బాగా చేశావు అంది సాక్షి నవ్వుతూ. ఆరుహి కూడా చాలా బాగా డ్యాన్స్ చేసింది, ఇట్స్ బెస్ట్ పార్ట్ ఇన్ ద కాన్సర్ట్ అన్నాడు ఆరుహి వైపు తీక్షణంగా చూస్తూ. చిన్నగా నవ్వింది ఆరుహి. సిద్ధు ఆమె మొహంలోకి చూస్తూ తన జాకెట్ తీసి చెమటతో తడిచిపోయిన అతని టీషర్ట్ రిమూవ్ చేశాడు. అతని బేర్ బాడీని చూసి ఆరుహి సాక్షి తమ మొహాలను తిప్పుకున్నారు. సిద్ధు నవ్వుతూ, హేయ్ నేను మీ ఫ్రెండ్ని, డోంట్ బి షై అన్నాడు. ముందేదైనా వేసుకో సిద్ధు అంది ఆరుహి పక్కకి చూస్తూ. అప్పుడే సాక్షి ఫోన్ మోగడంతో లిఫ్ట్ చేసి మాట్లాడుతూ బయటికి వెళ్ళింది. సిద్ధు మరో టీషర్ట్ వేసుకుని ఆరుహి దగ్గరకొచ్చి ఆమె మొహం పట్టుకుని అతని వైపుకు తిప్పుకున్నాడు. టుడే యు ఆర్ లుకింగ్ గార్జియస్. ఆమెను కింద నుండి పైకి ఒకసారి చూసిన అతని కళ్ళు ఆమె ఎర్రని పెదవుల మీద నిలిచాయి. అతని చూపులు డిఫరెంట్గా ఉండడంతో ఆరుహి వింతగా చూస్తూ దూరం జరిగిపోయింది. ఆలోపే సిద్ధు ఆమె చేయి పట్టుకుని దగ్గరికి లాక్కొని ఆమె పెదవులను అతని పెదవులతో బంధించేసి ముద్దు పెట్టుకోసాగాడు. ఊహించని ఆ చర్యకి ఒక్కసారిగా షాక్ అయిపోతూ కళ్ళు పెద్దవి చేసిన ఆరుహి అతని నుండి విడిపించుకోవడానికి గింజుకుంటూ ఉంది. కానీ సిద్ధు ఆమె నడుముని గట్టిగా పట్టుకుని మరింత ఉద్రేకంతో ముద్దు పెట్టుకుంటున్నాడు. ఆరుహి తల అటు ఇటు వదిలిస్తూ అతని చెస్టుపై 2 చేతులు వేసి వెనక్కి నెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటే సిద్ధు మరింత వైల్డ్గా మారి ఆమెను గోడకు ఆనించి కిస్ చేస్తున్నాడు. అతని బాడీ కంట్రోల్ తప్పుతుంది. ఆమె పెదవులను వదిలి మెడ వంపులో కిస్ చేస్తుంటే ఆరుహి తన బలమంతా ప్రయోగించి అతని వెనక్కి నెట్టి కోపంతో అతని చెంపపై గట్టిగా కొట్టింది. నీకు పిచ్చి పట్టిందా? హౌ డే యూ టు కిస్ మీ అని అరిచింది కోపంతో ఊగిపోతూ. ఆమె కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. ఆరుహి లిసన్ టు మీ. సిద్ధు ఆమె చేయి పట్టుకోబోతుంటే డోంట్ టచ్ మీ అంటూ వెనక్కి జరిగింది ఆరుహి. అప్పుడే సాక్షి లోపలికొచ్చింది. వాళ్ళ మధ్య ఉన్న టెన్షన్ చూసి ఏమైంది అని అడిగింది ఇద్దరిని అయోమయంగా చూస్తూ. ఆరుహి సాక్షి చేయి పట్టుకుని ఇక నుండి వెళ్దాం అంటూ బయటికి లాక్కుని వెళ్ళింది. కారిడార్లోకి వెళ్ళాక ఆరుహిని ఆపి ఏమైంది ఆరుహి, ఎందుకు ఇలా ఉన్నావు అని అడిగింది సాక్షి గాబరాగా. హి కిస్డ్ మీ కోపంగా అంది ఆరుహి. సాక్షి షాక్ అయింది. వాట్, సిద్ధు నిన్ను కిస్ చేశాడా? పిచ్చి పట్టిందా ఇడియట్కి అంది కోపంగా. వెళ్దాం పద. తన చేయి పట్టుకుని బయటకు కదిలింది ఆరుహి. ఇద్దరు క్రౌడ్ని దాటుకుంటూ బయటకు వస్తున్నారు. సిద్ధు ఆరుహికి ఫోన్ చేస్తూనే ఉన్నాడు, కానీ తన ఆన్సర్ చేయలేదు. అందరూ అప్పుడే బయటికి వెళ్తుండడంతో హోటల్ బయట కూడా చాలా క్రౌడ్గా ఉంది. ఆ క్రౌడ్ గుండా నడుస్తూ బయటికి వెళ్ళేసరికి ఒక కార్ సడన్గా వచ్చి వాళ్ళ ముందు ఆగి ఆరుహి ముందు డోర్ తెరుచుకుని తనకి టచ్ అయింది. హలో, నీకు మనుషులు కనిపించడం లేదా? డోర్ ఎందుకు ఓపెన్ చేశావు అని అరుస్తుండగాని ఆమె చేయి పట్టుకుని కారు లోపలికి లాగాడు రణధీర్. రణధీర్ని చూసి తీవ్రంగా షాక్ అయిపోయింది ఆరుహి. సాక్షి కూడా షాక్ అయింది. రణధీర్ సాక్షి వైపు చూసి నీ క్యాబ్ ఉంది, నువ్వు వెళ్ళు అని అన్నాడు. సాక్షి ఇంకేం మాట్లాడలేక
ఆరోహిని బాధగా చూస్తూ క్యాబ్ దగ్గరికి వెళ్ళింది. రణధీర్ గింజుకుంటున్న ఆరోహిని లోపలికి లాగి డోర్ క్లోజ్ చేసి ఫామ్ హౌస్ అని చెప్పాడు. ఓకే సార్. కార్ రోడ్డు మీదకి దూసుకెళ్ళింది. ఫ్రంట్ బ్యాక్ క్యాబిన్ వేరు చేస్తూ కార్ పార్టీషన్ లాగాడు రణధీర్. రణధీర్, లీవ్ మై హ్యాండ్. ఆరుహి అతని పట్టు నుండి విడిపించుకోవడానికి ట్రై చేస్తుంటే రణధీర్ ఆమెను మరింత దగ్గరగా లాక్కొని కోపంగా ఆమె కళ్ళలోకి చూస్తూ, వై? నేను దగ్గరగా ఉండే బాధ వాడు దగ్గరగా ఉన్నప్పుడు లేదెందుకు? అందరి ముందు స్టేజ్పై వాడితో డ్యాన్స్ చేస్తున్నప్పుడు లేదెందుకు? నీ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు రణధీర్, కోపంగా అంది ఆరుహి. వాడితో క్లోజ్గా ఉంటున్నావు, కలిసి డ్యాన్స్ చేస్తున్నావు. వాడు నిన్ను ఎక్కడ టచ్ చేసినా యూ హ్యావ్ నో ప్రాబ్లం. ఆ సిద్ధాంత్ గాడు నచ్చాడా నీకు? రణధీర్, ఎస్ రణధీర్ని. నీతో వేరే మగాన్ని చూస్తే నేను సహించడం తెలిసినా యు ఆర్ డూయింగ్ సేమ్ మిస్టేక్. నాకు అబద్ధం చెప్పి వాడి దగ్గరికి వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నావు. దీన్ని నేను అస్సలు సహించను. ఆమె చేయి గట్టిగా పట్టుకొని విండోలో నుండి చూస్తున్నాడు రణధీర్. కారు వేగంగా వెళ్తుంది. అప్పటికి సిటీ దాటేసింది. ఆరుహి చుట్టూ చూసి, నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని అడిగింది భయంగా. రణధీర్ సమాధానం చెప్పలేదు. అతని కోపం తెలిసిన ఆరుహి ఏం జరుగుతుందో అని భయంతో వణికిపోతుంది. కాసేపటికి ఫామ్ హౌస్కి చేరుకున్నారు. రణధీర్ ఆరుహి చేయి పట్టుకుని ఫామ్ హౌస్ లోపలికి లాక్కెళ్ళి ఒక రూమ్లోకి తీసుకెళ్లి బెడ్ మీదకి తోసేశాడు. నేను వెళ్ళనిస్తే కానీ నువ్విప్పుడు బయటికి వెళ్ళలేవు అని అంటూ తన కోట్ తీసి పక్కన విసిరేశాడు. ఆరుహి బెడ్ మీద నుండి లేచి అతని దగ్గరకు వస్తూ, రణధీర్, నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు అంది కోపంగా. నువ్వు చేస్తుంది కరెక్టా మరి? కోపంగా ఆమె బుగ్గలు ఒత్తుతూ అంటుంటే ఆరుహి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నేనేం తప్పు చేశాను? బాయ్ ఫ్రెండ్ కానీ హస్బెండ్ కానీ లేని సింగిల్ అమ్మాయిని. నేను ఎవరితోనైనా మాట్లాడతాను, ఎవరితోనైనా డాన్స్ చేస్తాను. అది నా ఇష్టం. దాంతో నీకేం సంబంధం? నువ్వెవరు నన్ను రిస్ట్రిక్ట్ చేయడానికి? ఇనాఫ్. కోపంగా చెయ్యిని గోడకు బలంగా కొట్టాడు రణధీర్. ఆరుహి అదిరిపడి చూసింది. యు ఆర్ టెస్టింగ్ మై పేషెన్స్ ఆరుహి. నన్ను రెచ్చగొట్టకు. ఆ తర్వాత ఏ తప్పు జరిగినా అది నా బాధ్యత కాదు. రణధీర్ మాటలకు బెదిరిపోయి వెనక్కి తగ్గింది ఆరుహి. డూ యూ లైక్ హిమ్? షర్ట్ స్లీవ్స్ మోచేతుల వరకు ఫోల్డ్ చేసుకుంటూ ఆరుహి దగ్గరకొచ్చి ఆమె చేతులు పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు. వాడు ఇలాగే నీకు చాలా దగ్గరగా ఉన్నాడు కదా? వాడికి దగ్గరగా ఉండడం నీకు ఎలా అనిపించింది? రణధీర్, లీవ్ మీ అంటున్న ఆరుహి చేతుల మీదుగా తన చేతులు కదుపుతూ, వాడు నేను ఇలాగే టచ్ చేశాడు కదా అంటూ ఆరుహిని వెనక్కి తిప్పి వెనుక నుండి కౌగిలించుకొని, ఇలాగే నిన్ను హక్ చేసుకున్నాడు కదా అన్నాడు ఆమె చెవికి పెదవులు ఆనించి. రణధీర్, ప్లీజ్ స్టాప్ ఇట్. ఎందుకు ఇలా పిచ్చి వల్ల బిహేవ్ చేస్తున్నావు? నేను జస్ట్ డ్యాన్స్ మాత్రం వేశాను అంది అతని వైపు తిరిగి షర్ట్ కాలర్ పట్టుకుంటూ. రణధీర్ ఆమె కళ్ళలోకి చూస్తూ, హో రియలీ? నువ్వు ఆ సిద్ధాంతో డాన్స్ చేసినందుకే నేను ఇదంతా చేస్తున్నాను నువ్వు అనుకుంటున్నావా అని అన్నాడు. ఆరుహి క్వశ్చన్ మార్క్ వేస్తూ చూస్తుంది అతని వైపు. వాడు నిన్ను ముద్దు పెట్టుకున్నాడు కదా? పళ్ళు బిగించి ఆగ్రహంగా అన్నాడు. ఆరుహి షాక్తో కళ్ళు పెద్దవి చేసింది. ఆ తర్వాత ఏం జరగబోతుంది? రణధీర్ ఆరుహిని ఏం చేయబోతున్నాడు? ఆరుహి అతన్ని ఎలా ఫేస్ చేయనుంది? వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి? ఆరుహిని ముద్దు పెట్టుకున్నందుకు సిద్ధుని రణధీర్ ఏం చేయబోతున్నాడు? 1 year కాంట్రాక్ట్కి ఆరుహిని ఒప్పించడానికి రణధీర్ ఎలాంటి ప్రయత్నాలు చేయబోతున్నాడు? ఆరుహి అతని అగ్రిమెంట్కి ఒప్పుకుంటుందా? అద్భుతమైన కథనంతో ఊహకందని మలుపులతో ఎంతో ఆసక్తికరంగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.